వర్క్ బ్లౌజ్కి కటింగ్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఇవన్నీ క్లాస్ తీసేసి ఇట్లా 4 మడతలు వేసుకోవాలి. మన వైపు ఇలా ఉండాలి, అవుట్ సైడ్ ఇలా పొరలు ఉండాలి. క్రాస్ తీసేసి మన ఖర్చు కోసం 1/2 ఇంచు ఇదిగోండి, ఇలా ఖర్చు కోసం 1/2 ఇంచు కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ కట్ చేద్దాం. హ్యాండ్ ఇలా లూజు ఇలా చూసుకొని, ఇదేమో అసలు ఇదేం ఖర్చు కోసం. హ్యాండ్ పొడవు బ్లౌజ్ ఇలా పట్టుకొని ఈ భుజం మీద పట్టుకొని ఇక్కడికేమో అసలు వస్తుంది. ఖర్చు కోసం 1/2 ఇంచు చేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా లాగి పట్టుకొని ఇప్పుడు ఖర్చు సంకడౌన్ ఇలా గుర్తుపెట్టిన తర్వాత ఇదిగోండి రౌండ్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు మనకి ఖర్చు కోసం మనం ఇక్కడ ఎంతైతే వదిలామో 2 ఇంచులు, ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచులు వస్తుంది. 2 ఇంచులు వచ్చినప్పుడు ఇదిగో ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఈ నుంచి ఇడికి 1.5 పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా రౌండ్ ఇలా దిగాలి. అదే ఇప్పుడు మనకి రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కట్ చేద్దాం. ఇలా కట్ చేసి హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇలా వస్తుంది హ్యాండ్ కట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. కింద వైపు ఇలా క్రాస్ తీసుకొని ఇక్కడ 1/2 ఇంచు నడుము పట్టికి ఇలా గీయాలి. ఇదిగోండి బ్లౌజు ఇలా 2 ఇలా మడతేసుకొని ఈ ఖర్చుకి ఇలా సమానంగా పట్టుకొని ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. ఇలా అసలు ఇక్కడికి ఖర్చు, ఇక్కడికి డాట్కి 1 ఇంచు ఇలానే పట్టుకొని ఇక్కడ బ్యాక్ వెనక పొడవు ఎంత అసలు వచ్చేసి ఇక్కడికి ఉంది. ఖర్చుకు 1/2 ఇంచు. ఇట్లానే ఈ డాట్ పట్టుకొని ఈ భుజం మీద పట్టుకొని ఇలా మధ్యలో పొడవు ఎంత అయింది చూద్దాం. పొడవు ఇక్కడికి. ఇది నేను టేప్తో చూపించలేదండి, ఓన్లీ జాకెట్ కొలతలతోటే చూపిస్తున్నాను. ఇలా స్ట్రైట్గా గీసుకున్నాం. ఇప్పుడు సంక ఈ నడుము దగ్గర నుంచి ఈ సంక దగ్గరికి ఇలా కొంచెం బ్లౌజ్ కొంచెం ముడతగా ఉంటుంది కదా, ఇలా లాగి పట్టుకొని ఇక్కడికి ఒక డాటు. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా గీసుకొని ఇప్పుడు మనం ఇక్కడికి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, ఈ సన్నటి ఈ బ్లౌజ్ వాళ్ళకి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అంటే ఇదిగోండి ఈ టేప్ తీసుకొని నడుము కొలత ఎంత ఉందో కొలవండి. ఎంత ఉంది? 26 ఉంది. 26 వాళ్ళకి పావు తక్కువ 2 ఇంచులు పెడితే షోల్డర్ సరిపోతుంది. పావు తక్కువ 2 ఇంచులు ఇలా అయినా పెట్టచ్చు. ఈ టేపు కొలత మాకు అర్థం కాలేదు అనుకుంటే బ్లౌజ్ని ఇలా మడతేసి కూడా పెట్టచ్చు. అయిపోయిందండి, వీడియో ఎండ్ కాదు. నిమిషాలు సెకండ్ అలా పడుతుంది. బ్లౌజ్ ఇలా మడతేసుకొని స్ట్రైట్గా ఇలా పట్టుకొని ఇలా కూడా మెడ చూడొచ్చు. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా వస్తుంది కదా, అసలు ఇక్కడికి ఉంది, మనం ఖర్చు ఇక్కడికి పెట్టుకున్నాం. ఇదిగోండి షోల్డర్ ఇలా కూడా చూసుకోవచ్చు. చూడండి నేను ఖర్చుతో సహా పెట్టాను, అసలేమో ఇక్కడికి ఉంది, రౌండ్ ఇక్కడికి వచ్చేసింది. ఇలా అయినా షోల్డర్ తీయచ్చు. ఇప్పుడు భుజము ఇక్కడికి అసలు ఖర్చు 1/2 ఇంచు ఇలానే స్ట్రైట్గా గీసుకొని ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకొని ఈ సంక కొంతమందికి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇదిగోండి ఈ భుజం దగ్గర నుంచి ఇలా ఖర్చుకు వదిలిపెట్టి ఇలా చూడాలి. ఇలా చూసినప్పుడు వీళ్ళకి సంక ఎక్కువ వచ్చింది కదా, అట్లాంటప్పుడు ఇప్పుడు ఇదిగోండి టేప్ తీసుకొని మనం ఇక్కడ మొత్తం 5 ఇంచులు పెట్టాం. ఇదే 5 ఇంచులు ఇటు వచ్చేటట్టు సంక 5 ఇంచులు పెట్టాలి.
ఇప్పుడు ఈ మూలకు వచ్చేసి 1 ఇంచు ఇలా గీసుకొని ఇలా క్రాస్ తీసుకోవాలి. అప్పుడు రౌండ్ తీసుకోవాలి, రౌండ్ గీయాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ పెట్టి చూద్దాం. ఇదిగోండి సరిపోయింది కరెక్ట్. ఇప్పుడు వెనక మేడ రౌండ్ ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి పాదకు 2 పెట్టుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు పెట్టుకోవాలి. ఎక్కువ డీప్ కావాలన్న వాళ్ళకి మరి ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, వాళ్ళ నెక్కుని బట్టి మనం పెట్టుకోవాలి. ఇలా రౌండ్ తీసుకోవాలి అంతే. బ్యాక్ నెక్ కటింగ్ చేద్దాం. కట్ చేసి ఇప్పుడు కటింగ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఈ పొరలు మన సైడ్ ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీద్దాం. ఫ్రంట్ పార్ట్లో ఇలా ఉంది కదా బాడీ, ఇది ఉంది షేప్ పట్టి. ఇక్కడ షేప్ పట్టి వీళ్ళకి ఎంతైతే ఉందో అంతే మనం షేప్ పట్టి పెట్టాలి. ఇక్కడికి షేప్ పట్టి ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా షేప్ పట్టి వీళ్ళకి 2.5 ఉంది, మనం అప్పుడు 2.5 మర్చాలి. పొడవు వచ్చేసి 13.5, 1, 2.5. ఇది ఇలా స్ట్రైట్గా గీసుకొని ఇప్పుడు క్రాస్ కటింగ్ రావాలంటే ఇలా తిరగేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఇలా పెట్టాలి. క్రాస్ కటింగ్ అంటే ఈ మూల ఈ సంకలు 2 ఇలా చక్కగా ఉండాలి. ఇప్పుడు ఎక్కువ బాగా క్రాస్ వస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉందో అలానే గీయాలి ఇట్లా. అదే ఇలా గీసిన తర్వాత ఇలానే ఇక్కడ కొంచెం 1/2 ఇంచు ఇలా లోతు తీసుకోవాలి సంక. అదే లోతు తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందు మెడ వచ్చేసి ఇదిగో ఇలా ఖర్చుతోటి ఇలా రౌండ్ తీసుకోవాలి. అంటే పోయిందా మళ్ళీ వస్తుంది మళ్ళీ ఇదండి ఫ్రంట్. ఇదిగో ఇలా ఖర్చుతో సహా ఇలా రౌండ్ గీసుకోవాలి. మనం ఇలా స్ట్రైట్గా గీసుకున్న గీత చక్కగా రావాలన్నమాట. ఈ గీత దాటి కొలత అనేది పక్కకు పోకూడదు. ఇక్కడికి అసలు ఉంది ఖర్చు 1/2 ఇంచు పైకి పెట్టుకున్నాం. ఇట్లానే పట్టుకొని ఈ నుంచి ఇక్కడికి 4 ఒక్స్ దగ్గరికి ఒక గీత, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తీయాలి అని అంటే ఇదిగోండి ఇలా తీయాలి. ఈ నుంచి ఇక్కడికి టేప్ తోటి కొలత తీసుకుంటే 2.5, అదిగోండి సరిపోయింది. ఇప్పుడు ఇలా రౌండ్ గీసుకోవాలి. అదిగో ముందు మెడ ఇలా వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకోవాలి. అది ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ అయిపోయింది. ఇవి వచ్చేసి షేప్ పట్టికి ముక్కలు. ఇవి ఉక్సులు పట్టి కాజాలు పట్టి, వీటి పక్క వచ్చేసి నడుము పట్టికి. ఇంతే బ్లౌజ్ కటింగ్ ఇంతే అండి, అయిపోయింది. మీలో ఎవరికన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి.